అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంటే జూన్ నెల మొత్తం 2024 జూన్ నెల మొత్తం రాశి ఫలాలు అంటే 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందు వృశ్చిక రాశి అండి. వృశ్చిక రాశి వాళ్ళకి సంపూర్ణమైన గురుదృష్టి ఉంది. హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు అనడంలో సందేహం లేదు. సెకండ్ హౌస్ లార్డ్ కూడా గురుడు అయ్యాడండి. మీకు డబ్బులు అధికంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే సప్తమ భావం ఉన్నాడు కదా, సెకండ్ హౌస్ లార్డ్ సప్తమ భావం అంటే భార్యాభర్తల ద్వారా, మీ వ్యాపారం ద్వారా, మీరు కష్టపడి సంపాదించడం ద్వారా ధనయోగం ఉంటుంది. మీ తమ్ముళ్ళు కూడా మీరు ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుతారండి. మీకు ఇప్పుడు అన్నీ కూడా మంచి మంచి ఆలోచనలు వస్తాయండి. మంచి మంచి ఆలోచనలు రావడము, బాగా డెవలప్ అవ్వడము, ఆ ఆలోచనల్ని ఆచరణ పెట్టడము అద్భుతంగా ఉంటుంది. అంటే మీ తెలివితేటలు ఎక్కువ కదండి. అద్భుతంగా సీక్రెసీ మెయింటైన్ చేస్తుంటారు, అద్భుతంగా ఉంటారు. ప్రతి మాట కొంచెం తక్కువగా మాట్లాడుతుంటారు, అంటే కాన్ఫిడెన్స్గా మాట్లాడుతుంటారు. అదొక అద్భుతం. సరే పక్క పెడితే మీకు ఈ నెల మొత్తం కూడా మంచి శుభవార్తలు ఉంటారండి. ధైర్యం ఎక్కువ. కానీ 4th భావంలో శని తప్పండి. 4th భావంలో శని ఉండడం వల్ల ఏమవుతుందంటే అర్ధాష్టమ శని అంటాం. సో కొన్ని ఫలితాలు ఏమంటే మీకు దగ్గర రావాల్సిన సంపద రాకపోవడము, వ్యవసాయదారులకి నష్టం రావడము, చదువులు వెనకబడిపోతూ ఉండడము, ఇవన్నీ ఉంటాయి కదండి. అమ్మగారికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి మీరు శనీశ్వరుని పూజించండి. మీకు అంటే చాలాసార్లు చెప్తున్నాను, శని భగవాన్ని పూజించడం వల్ల, శనికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల, మందపల్లిలో కానీ ఎక్కడైనా ఇలా చేయించుకోవడం వల్ల మంచి యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. రాహు పంచమంలో ఉన్నాడండి. పంచమ రాహు మంచివాడా కాదండి. పంచమ రాహు మంచివాడు కాదు. పంచమాధిపతి బాగున్నాడు, సప్తమంలో ఉన్నాడు. అంటే ఏమవుతుంది, పిల్లలు కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు రాహు. కానీ ఆ రాస్యాధిపతి స్ట్రాంగ్గానే సప్తమంలో ఉన్నాడు, బాగుంటుంది. సరే ఏదేమనండి, మీకు ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు 6వ భావంలో ఉన్నాడు. 6వ భావంలో కుజుడు సక్సెస్ రేట్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సక్సెస్ రేట్ ఇస్తాడు. ఏ భావన సరే, మీరు ఏది చేసినా ఉద్యోగం కోసం కానీ, లేకపోతే మీరు కొంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్ళడము, ఎగ్జామ్స్ రాయడము ఉంటాయి కదా, వాటిలో సక్సెస్ అవుతారు. కానీ ఇక్కడ శని దృష్టి ఉందండి. శని దృష్టి 6వ భావనకు ఉండడం వలన ఇది డిలే అయిపోతూ ఉండడము, ప్రతి పనిలోనూ అది సక్సెస్ కాలేకపోవడము, చిన్న చిన్న దెబ్బలు తగలడము, దెబ్బలు తగులుతూ బ్లడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక జాతక ఆటలు ఆడేప్పుడు జాతకం ఉండండి. తర్వాత ఇంకోటి అంటే 6వ భావం, అంటే 6వ భావాన్ని కుజుడు చూడడం, అదే శని చూడడం వలన కొద్దిగా ఎనిమీస్ ఉంటారు. శత్రు భయం మీకు ఉంటుంది. శత్రువుల వలన ఆపదలు మీకు ఉంటాయి. అందుకనే మనం కుజుడికి సంబంధించిన కారకత్వాల్లో ఉన్న కుజుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఆ భావం వృద్ధి అవుతుంది. ఏదైనా మీకు 7వ భావంలో రవి బుధ గురు శుక్రులు ఉన్నారండి. అంటే రవి బుధుల కాంబినేషన్ ఏంటంటే గురు సప్తమంలో గురుడు ఉన్నాడంటే మీకు వివాహ శుభకార్యాలు, వేడుకలు మీ ఇంట్లో జరుగుతాయి. ముఖ్యంగా బంధువులు ఉంటే వస్తారు మీ ఇంటి, బంధుప్రీతి ఎక్కువ. అంతేకాదండి, భార్యాభర్తలు అనురాగం పెరుగుతుంది. మీకు మంచి మంచి వ్యాపార విస్తరణ చేసుకుంటారు. చాలామందిని భాగస్వాములుగా చేసుకుంటారు మీరు. రఘుబుధుల కాంబినేషన్ వల్ల ఈ ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారాలు, లేకపోతేనేమో అకౌంట్స్ సంబంధించిన వ్యాపారాలు, బ్యాంకింగ్ రంగ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, ఇవన్నీ ఉంటాయి కదండి, అవి చేస్తారు. అవకాశాలు ఎక్కువ. దీన్నే సప్తమ భావాన్ని అదృష్ట స్థానము అంటాం. సప్తమ భావంలో రఘుబుధులు ఉన్నారంటే అంటే యోగం ఉంటుంది. రఘుబుధుల కాంబినేషన్ మంచి సంబంధాలు వస్తాయి. సప్తమాది శుక్రుడు తప్పు, కానీ 9th హౌస్ లార్డ్ చంద్రుడు కలిశాడు శుక్రుడితోటే రాజయోగాన్ని ఇస్తాడు. అంటే మంచి మంచి సంబంధాలు, మంచి మంచి యోగాలు, భార్యాభర్తల అనురాగాలు, సడన్ గెయిన్స్, అదృష్టాలు పట్టుకుంటాయి. సడన్ గెయిన్స్ కంటే అదృష్టాలు పట్టుకుంటుంది, అదృష్టం ఉంటుంది. కానీ అష్టమ స్థానంలో రవిబుధులు 15 నుంచి, అష్టమ స్థానంలో శుక్రుడు, ఏం చెప్పాలి, ఏం చెప్పగల బ్రహ్మాండంగా ఉంటుంది. రవిబుధులు అష్టమంలో ఉంటే విదేశీ పర్యటనకి అవకాశాలు ఎక్కువ, లేదా విదేశాల నుంచి మీ పుత్రుల వలన, అయితే విదేశాల వల్ల నుంచి డబ్బు ధనయోగం మీకు ఉంటుంది. అందరికీ ఉండదండి, వాళ్ళ జాతకాల ప్రకారం ఉంటుంది. అలాగే అష్టమ స్థానంలో బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల నటన రంగంలో అభిరుచి ఆనందం ఉంటాయి, అదృష్టం కలుగుతుంది. అలాగే అష్టమ స్థానంలో రవిబుధుల వలన కూడా యోగం కలుగుతుంది అనడంలో సందేహం లేదు. కానీ అష్టమ స్థానంలో రవి ఉండడము తప్పండి. అండ్ భాగ్య దశమని చెప్పుకుందాం. ఏదైనా భాగ్యస్థానాధిపతి చంద్రుడు మీకు యోగంలో ఉన్నాడు కాబట్టి భాగ్యం సిద్ధిస్తుంది. అంటే మీరు 5, 6, 7 తారీఖుల్లో మీరు విహారయాత్రలు కానీ, లేదా గోదావరి అంటే పుష్కరాలు కానీ, లేకపోతే పుష్కరాలు అయిపోయారనుకోండి, గంగానది స్నానాలు కానీ, అయితే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు కానీ, హైయర్ ఎడ్యుకేషన్ విదేశాలు వెళ్ళడం కానీ, భాగ్యస్థానం చంద్రుడు కలిసాడుగా, ఇవన్నీ జరుగుతాయండి. అదృష్టం తోడవుతుంది. గురువుగారిని, గురు పరంపర ఉంటుంది కదా, గురువుగారిని సందర్శిస్తారు. గురువుగారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం చాలా ముఖ్యం, ఖచ్చితంగా మీకు ఉంటుంది. కానీ దశమస్థానానికి చిన్న ఇబ్బంది ఏంటంటే 10th హౌస్కి శని దృష్టి ఉంది. 10th హౌస్ లార్డ్ రవి అష్టమంలో పడిపోయాడు.
సార్ అక్కడ ఏమవుతుంది, అక్కడంటే మీకు ఏమవుతుందంటే ఉద్యోగ భద్రత తక్కువ. ఉద్యోగం మానేద్దామా అనుకుంటుంటారు, ఉద్యోగం పోతూ ఉంటుంది. ఉద్యోగాలు ఇంక్రిమెంట్స్ రావు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, శరీ కారకత్వాల్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే కోల్ సంబంధించిన వాళ్ళకి, ఈ వీటిలో వాళ్ళందరికీ అండి ఉద్యోగ భద్రత తక్కువ, ఉద్యోగాలు ప్రమోషన్ తక్కువ, ఉద్యోగాలు మనకి వస్తాయనుకుంటాం, దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయి. ఇంటర్వ్యూస్లో గెలుస్తారు, సక్సెస్ అవుతారు, కానీ ఉద్యోగ లెటర్స్ రావు, డిలే. కానీ ఒకడున్నాడు మీకు, కేతువు, కుజ సమానుడు, బ్రహ్మాండంగా లాభస్థానంలో గురుదృష్టితో ఉన్నాడు. ఎందుకు నేను ఉన్నాను కదా, ఉద్యోగం ఇప్పిస్తాను, మీకు భాగ్యస్థానం వృద్ధి చేస్తానని నేను కదండో, కేతు అంటూ ఉంటాడు. కాబట్టి కేతు గురుదృష్టి ఉంది కాబట్టి అన్ని విధాలు సౌఖ్యంగా ఉంటారండి. భయపడకండి. కేతు లాభంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ భద్రత ఉంటుంది, వ్యాపారాల్లో లాభం ఉంటుంది, మీ పెద్దవాళ్ళకి చాలా బాగుంటారు, అన్నయ్యలు అక్క వాళ్ళకి బాగుంటుంది, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. ఒక్కడు చాలండి మీకు కేతు, ఒక్కడు ఆయన చూసుకుంటాడు మిమ్మల్ని. గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకునే వాళ్ళకి కుజుడు వచ్చే శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. నేను చెప్పే చాలా తక్కువ ఉన్నాయి, శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయండి. కుజుడు 12 భావం చూడడం వల్ల సన్మానాలు జరుగుతుంటాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి.